పోతన గారికి సంబంధించిన వ్యవసాయం, అంటే ఆ రోజుల్లో వారు వ్యవసాయం చేసినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కూడా మనం చూపించబోతున్నాం. నిజంగా నేను ఒక విషయాన్ని అయితే చెప్తాను. సో నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఇక్కడ మనకు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక బోర్డు అనేది ఉండింది, బట్ ఇప్పుడైతే బోర్డు లాంటిది కూడా ఏం లేదు. సో నేను కొంచెం అంటే రీసెర్చ్ చేశాను, తర్వాత మళ్ళీ వెళ్ళి కూడా రీసెర్చ్ చేస్తాను. నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది స్థానికులను చాలామంది ఆపి అడిగితే, అంటే పోతన గారికి సంబంధించిన ఏ విషయాలు అడిగినా కూడా వాళ్ళు నిజంగా చెప్పలేకపోతున్నారు. అది ఒకంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పుస్తకాల్లో బమ్మెర పోతన గురించి చాలా గొప్పగా చదువుకున్నాం. అంటే ఆ చరిత్ర, వారి చరిత్ర కానీ, వారు రాసిన పద్యాల గురించి కానీ, వాళ్ళు రాసినటువంటి గ్రంథాల గురించి కానీ మనం అద్భుతంగా చదువుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి, అంటే ఈ ఊరు ప్రజలకి, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి పోతన గారి గొప్పతనం అనేది తెలియకపోవడం నిజంగా ఒకంత నాకైతే బాధ అనిపించింది. సో మనమైతే నెక్స్ట్